కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ మేరకు బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివార్లోని పలు కంపెనీల వద్ద సుమారు 16 లక్షల విలువైన వస్తువులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన 6 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి ఒక టాటా ఎస్ వాహనం, ఒక ద్విచక్ర వాహనం, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. రాబరీ కేసెస్ రాబరీ గ్యాంగ్ నుంచి సో మనకు 25 ఘటనలు చేసిన వ్యక్తిని బెదిరించి అతని దగ్గర సెల్ ఫోన్లు గట్రా లాక్కెళ్లారని చెప్పి కంప్లైంట్ వస్తుంది. దాని తర్వాత ఇది లాస్ట్ మంత్ 27th గా మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. జెన్ అబ్జార్ప్షన్స్ కంపెనీ, ఈ కంపెనీ నుంచి చాలా ఎక్విప్మెంట్స్ దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తాయి. వర్త్ 39 లక్షల వర్త్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పోయినాయని చెప్పి మనకు కంప్లైంట్ వస్తుంది. సో దీని తర్వాత ఇమ్మీడియట్ గా ఏఎస్పీ చైతన్య గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీం అంతా కూడా మొత్తము సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి దీన్ని వెరిఫై చేసి ఏదైతే గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ వివరాల్లోకి వెళ్తే వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ కి చెందిన వారు. అందులో చాలా మంది 20 సంవత్సరాలకు పైగా హైదరాబాద్ లో, కామారెడ్డిలో వివిధ ప్లేస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళకి తెలుగు కూడా మంచిగా వచ్చు. ఈ తెలుగు వచ్చి అండ్ వీళ్ళు పగటి పూట ఒక పెట్టి బిజినెస్ పనులు చేయడం, లైక్ ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ చుట్టుపక్కల ఏరియాలో రెక్కి చేసుకొని ఎక్కడన్నా ఆపర్చునిటీ ఉందా అని చెప్పేసి వెరిఫై చేసుకుని రాత్రిపూట ఇటువంటి రాబరీస్ చేయడం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారంగా సుమారు 6 అఫెన్సెస్ లో వీళ్ళు ఉన్నారు. ఒకటి రాబరీ కేసు బిక్నూరులో, రాజంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ కంపెనీ నుంచి థెఫ్ట్ అయింది. దాంతో ఒక బైక్ థెఫ్ట్ రిపోర్ట్ అయింది. ఒకటి ఈ బాక్సెస్, ఐరన్ బాక్సెస్ థెఫ్ట్ కేసు అండ్ ఐరన్ రాడ్స్ థెఫ్ట్ కేసు, మొత్తం 6 కేసెస్ లో కూడా వీళ్ళందరూ కూడా నింపుతులు ఉన్నారు. వీళ్ళ ఏమో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా పగటిపూట పెట్టి బిజినెస్ చేస్తారు. అండ్ వీళ్ళ ఒక రిసీవర్ ఉన్నాడు. ఆ రిసీవర్ హైదరాబాద్ చెందినవాడు. ఈ రిసీవర్ ఏం చేస్తారంటే వీళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేస్తాడు. రాత్రిపూట దొంగతనం చేసినప్పుడు ఆ సొత్తును కూడా హైదరాబాద్ తరలించడానికి ఒక వెహికల్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ వెహికల్ లో ఈ సొత్తంతా అతను ఈ మెటీరియల్ ఏది దొంగతనం చేశారో ఆ మెటీరియల్ మొత్తం తీసుకెళ్లి ముషీరాబాద్ ఏరియాలో 10 నిమిషాల్లో మొత్తం కూడా విప్పేసి పార్ట్లన్నీ కూడా దాన్ని విభజించేసేసి వాళ్ళు దాన్ని ఎక్కడికక్కడ దాన్ని డిస్మాంటిల్ చేసేసి సేల్ జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ లో చాలా చాకచక్యంగా మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఫామ్ అయిన టీం అండ్ సిసిఎస్ టీం కూడా చాలా కష్టపడి ఈ ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే వాళ్ళు కేవలం 6 అఫెన్సెస్ చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళది వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు సీజైన ప్రాపర్టీలు ఈ సెల్ ఫోన్స్ అండ్ సుమారు 15 లక్షల వర్త్ ఈ కండెన్సర్స్ కానీ ఈ మెషిన్ కి సంబంధించి ఉన్నాయి. అండ్ 39,000 వర్త్ ఈ కాపర్ కేబుల్ ఉంది. అండ్ సెంటరింగ్ బాక్సెస్ 15,000 వర్త్ అండ్ ఒక 3 మోటార్స్ దాకా మనకు రికవరీ అయింది. అండ్ ఒక 2 వీలర్ కూడా మనకు రికవరీ అవ్వడం జరిగింది. సో ఈ కేసెస్ అన్ని కూడా మన జిల్లాలో ఉన్నాయి. బట్ ఎంటైర్ గ్యాంగ్ బిలాంగ్స్ టు యూపీ, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ కామారెడ్డి. సో ఇదొకటి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్